వెల్కమ్ టు విఎన్ఆర్ న్యూస్. హన్మకొండలో ఆటో యూనియన్ జేఏసీ మీడియా సమావేశం నిర్వహించారు. డిసెంబర్ 7న రాష్ట్ర వ్యాప్తంగా ఆటోల బంద్ను విజయవంతం చేయాలని ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆటో యూనియన్ జేఏసీ పిలుపునిచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 7వ తారీఖు సంవత్సరం కావస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి చేపట్టి సంవత్సరం గడిచిన దాదాపు వివిధ రకాల ఉద్యమాలు చేసి మేము ప్రభుత్వానికి మా సమస్యల నివేదిక అందచేయడం కూడా జరిగింది. సంవత్సరమైన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 6,50,000 మంది పైచీలకు ఆటో డ్రైవర్లు జీవనోపాధి కోల్పోవడం జరిగింది. ఎందుకంటే మహాలక్ష్మి పథకం పెట్టి సంవత్సరం కావస్తుంది 9వ తారీఖు. ఈ 9వ తారీఖు సంవత్సరం కావస్తున్నా ఎలాంటి చలనం లేదు. మేము మహాలక్ష్మి పథకము ఉచిత బస్సు ప్రయాణానికి వ్యతిరేకం కాదు మహిళలకు. కానీ 6,50,000 మంది ఆటో డ్రైవర్ల కుటుంబాలు ఈరోజు రోడ్డున పడ్డాయి. వాళ్ళ జీవనోపాధి కోల్పోవడం జరిగింది. వాళ్ళు ఆటో ఫైనాన్సులు కట్టలేక, కుటుంబాన్ని పోషించుకోలేక, పిల్లల ఫీజులు కట్టలేక నానా ఇబ్బందులు పడుతూ దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 70 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. ఈ ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలే అని మేము సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే 70 మంది చనిపోయిన ఇప్పటి వరకు ఏ నాయకుడు కనీసం వాళ్ళను ఓదార్చి వాళ్లకు మనోధైర్యాన్ని కూడా కల్పించలేదు. ఎందుకంటే సమాజంలో మేము కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన ఓటర్లమే. ఎంత ఇబ్బందులు ఉన్నా కూడా కనీసం వచ్చి పలకరించి వాళ్లకు ఓదార్పునిచ్చే ప్రభుత్వము తీసుకోవడం లేదు చర్యలు. ఖచ్చితంగా ప్రభుత్వం దిగువచ్చి మానవతా దృక్పథంతో ఆలోచించి కార్మికుల వైపు నుంచి సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాం. సంవత్సరానికి 12,000 ఇస్తా అన్నారు ఆటో డ్రైవర్లకు. మీరే ప్రభుత్వమే చెప్పడం జరిగింది. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. మాకు 50 సంవత్సరాలు పైబడ్డ ఆటో డ్రైవర్కు పింఛని సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే మీరు ఇస్తున్న 12,000 మాకు రోజు జీవనాధారం కనీసం మినిమం ఈరోజు ఉప్పర్ పని చేసుకునే కార్మికునికి 800 రూపాయలు వస్తున్నాయి. ఇవాళ మేము కనీసం ఒక 500 సంపాదించకుంటే పూట గడువని దుర్భర పరిస్థితి ఉన్నది. ఎందుకంటే 500 మేము ఎందుకంటున్నామంటే నెలకు 15,000 అయితే కనీసం కుటుంబాన్ని మెయింటైన్ చేసుకోవాలంటే నెలకు 15,000 రూపాయలు మినిమం ఖర్చు అయితే ఈ రోజులలో. దయచేసి ప్రభుత్వము దీన్ని పరిగణలోకి తీసుకొని ఆటో కార్మికులు ప్రమాదంలో పడ్డారు కాబట్టి ఇంకా ప్రమాదంలో పడి చనిపోకుండా ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకొని వీళ్ళను కాపాడాలని, కాపాడే బాధ్యత ప్రభుత్వం పైనే ఉంది కాబట్టి తక్షణమే చర్యలు చేపట్టి చర్చలు చేసి మాకు అనుకూలమైన మీరు ఇచ్చిన డిమాండ్స్ని సాల్వ్ చేయాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. వీటితో పాటు మహాలక్ష్మి పథకంలో పెట్టిన ఉచిత బస్సు ప్రయాణం కూడా మాకు శాపంగా మారింది. దయచేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. ఖచ్చితంగా మీరు చర్చలో పిలిచి మమ్మలను మా కుటుంబాలను ఆదుకోవాలని రేవంత్ రెడ్డి సీఎం గారికి, పొన్నం ప్రభాకర్ రవాణా శాఖ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. మరి డిసెంబర్ 7న బంద్ పిలుపునిస్తూ ఉన్నాం. మరి ఈ బంద్కు అందరు ఆటో కార్మికులు అందరూ సహకరించి మన పుట్టగొట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి రాగానే, మరి అధికారంలోకి రాగానే మరి ఉచిత బస్సు ప్రయాణం పెట్టి మనల్ని రోడ్డు మీద పాలు చేసింది. మన కుటుంబాల మీద దెబ్బ పడడం జరిగింది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మన కార్మికులు ఏకం ఉంటేనే మరి అన్నీ సఫలం సాధ్యమవుతాయి. కాబట్టి మరి మేము డిమాండ్ చేసేది వాస్తవానికి మాకు రవాణా రంగం ఉన్నటువంటి మరి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. 50,000 పైబడిన వాళ్లకు మరి జీవిత బీమా ఏర్పాటు చేయాలని, మరి ఆటో కార్మికులకు ఇంతకుముందు ఉన్నటువంటి 9,000 ఉన్నటువంటి ఇన్సూరెన్స్ను మరి ప్రభుత్వం ఇప్పుడు మరి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్గా ప్రభుత్వమే చెల్లించి మరి ఇది ఇవ్వాలని మేము కోరడం జరుగుతుంది. మరి ఏదైనా కూడా ఓలా, ఊబర్, ర్యాపిడో ద్వారా ఉన్నటువంటి మరి వాళ్ళు నడుస్తున్నటువంటి క్రమము వాళ్ళని తక్షణమే మరి ప్రభుత్వం నిషేధించాలని మేము డిమాండ్ చేస్తూ, మరి అదేవిధంగా మా కార్మికులు మరి ఇప్పటికైనా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరం మరి ఏకధాటిగా వచ్చి మరి 7వ తారీఖు డిసెంబర్ నాడు ఖచ్చితంగా మరి పిలుపునిస్తూ ఉన్నాం, బంద్ పిలుపునిస్తూ ఉన్నాం.